ఒక కంటెంట్ ఎలా క్రియేట్ జేయాలి? లేదా ఒక సినిమా షూట్ అంటే షార్ట్ ఫిల్మ్ ఎలా షూట్ జేయాలి? అంటే చెప్తాను. ఇప్పుడు ఒక తెల్ల పేపర్ మీద నల్ల గీత గీసినామనుకో, అది స్పెషల్‌గా కనిపిస్తది. తెలుపులో నలుపు కనబడుతది. కానీ ఆ తెలుపుని తీసేస్తే కేవలం నలుపు మాత్రమే కనబడుతది. ఆ నలుపును తీసేస్తే ఆడ తెలుపు ఉండదు, నలుపు ఉండదు గదా! ఆ విధంగా షూటింగ్ ఎలా తీస్తారు అంటే, ఇప్పుడు తెలుపు పేపర్ మీద నలుపు గీత గీసినట్టు ఉంటదన్నట్టు. ఓకే. అదే నలుపు తీసేస్తే అక్కడ గీత ఉంటది. తెలుపు గీత గీస్తే ఎవరికీ తెలవదు. కానీ ఆ నలుపు గీత గీస్తే ప్రత్యేకంగా కనబడుతది కదా! వాళ్ళ నటన అనేది, అభినయం అనేది నేచురల్‌గా అందరూ జేస్తారు. అది తెల్ల పేపర్ లాంటిది. కానీ తెల్ల పేపర్ మీద నల్ల గీత గీస్తే ఎట్లా ఔట్ అయితదో, అలా మళ్ళీ నటన అనేది మళ్ళీ దిద్దినట్టు మళ్ళా చేస్తున్నట్టు. అంటే నిజ జీవితాన్ని మళ్ళీ అనుకరిస్తారు. అది నటన. అది ప్రత్యేకంగా కనబడుతది. అంటే తెల్ల పేపర్ మీద నల్ల గీతలాగా కనబడుతది. అది నటన అనమాట. అలాగే సినిమా చిత్రీకరణ, షూటింగ్ సన్నివేశాలు అన్నీ ఇట్లనే చేస్తారన్నట్టు. అంటే తెల్ల పేపర్ మీద నల్ల గీత గీస్తే అయితే స్పెషల్‌గా కనబడుతదో, అలా రియల్ లైఫ్ అనేది తెల్ల పేపర్ లాంటిది. దాన్ని మళ్ళీ రీ యాక్షన్ చేస్తారు. అంటే మళ్ళీ తిరిగి నటిస్తారన్నట్టు. నటనలో నటిస్తారు. అప్పుడు తెల్ల పేపర్ మీద నల్ల గీత గీస్తుంటే అది ప్రత్యేకంగా కనబడతదన్నట్టు. అట్లా అన్నట్టు. అయితే ఆ నల్ల గీతను కూడా తీసేస్తే ఏమున్నది తెల్ల పేపర్‌ని తీసేసిండు, నల్ల గీతని తీసేసిండు. అప్పుడేముంటది? ఏమీ ఉండదు గదా! అగో అలా ఈ నటనను ప్రత్యేకంగా తెల్ల పేపర్ మీద నల్ల గీత గీసినట్టు ప్రత్యేకంగా చేస్తూనే దానిని కావాలని చేసినట్టుగా నేచురల్ అన్నట్టు. రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో అలా చూపిస్తారు. అంటే రియల్ లైఫ్ అనేది తెల్ల పేపర్ లాంటిది. గుర్తింపు లేదు. దాని మీద తెల్ల గీత గీస్తే ఎవరికీ తెలవదు కదా! అలాంటిదనమాట నటన, వ్యవహారాలు, జీవితం, కథలన్నీ. అయితే దాన్ని తెల్ల పేపర్ మీద నల్ల గీత గీసినట్టు చూపెడతారు. అంటే ప్రత్యేకంగా చేస్తారంట ఆ నటనను. చూసినావా? అంటే నేచురల్‌ని ప్రత్యేకంగా చేస్తే అది ప్రత్యేకంగా కనబడతదన్నట్టు. అయితే ఇప్పుడు తెల్ల పేపర్‌ని తీసేసిండు. నల్ల గీత మాత్రమే మిగిలింది. అంటే ప్రత్యేకంగా నటిస్తున్నట్టు మాత్రమే ఉన్నదనమాట. ఆ నల్ల గీతను కూడా తీసేస్తే ఏముంటది? 2 ఉండయి. తెలుపు ఉండదు, నలుపు గీత ఉండదు కదా! అగో అలా ఈ ప్రత్యేకంగా నటించింది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే పెట్టాకే ఎట్లంటే రియల్ లైఫ్‌లా ఉంటది. మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ నటనలాగా ఎక్కడ అనిపించదు. అంతా రియలే అనుకుంటాం. పాటైనా అంతే, నటన అయినా అంతే, కథ అయినా అంతే, క్రియేటివిటీ కంటెంట్‌ని క్రియేట్ చేయడం అంతే, మనం కంటెంట్‌ని చెప్పడమైనా అంతే ఇలాగే చెప్పాలి. ఇలా చెప్తే అది రియాలిటీగా ఉంటదన్నట్టు. ఇప్పుడు సినిమాలో అడల్ట్ ఫ్రాంక్స్ అని చేస్తారు చూసినావా? పొడుగ్గుంటది, గట్టిగుంటది, ఏంటిది ఇలాంటివి అడుగుతారు చూసినావా? ఆడోళ్ళకి కనబడుతది, మగోళ్ళకి కనబడదు అని ఆడోళ్ళని అడుగుతుంటారు చూసినావా? ఇవన్నీ అడగరాని ప్రశ్నలు. కానీ అవన్నీ ఫ్రాంక్ అవన్నీ సృష్టించినయే, కావాలని చేసినయే. అంటే తెలుపులో నలుపు గీత గీస్తే ఎలా ఉంటుంది? అది ప్రత్యేకంగా కనబడుతది. అట్లాంటియన్నమాట. ఆ! కానీ ఇక్కడేంటంటే తెలుపును, నలుపును 2 తీసేసి ఆ ప్రత్యేకంగా చేసింది చెప్తే అది రియాలిటీగా ఉంటదన్నట్టు. మరి రియాలిటీ చెప్పాక అందరూ హర్ట్ అయితారు అబ్బాయిలు. అబ్బా! ఆడోళ్ళే గిట్లాంటివి మాట్లాడతాను కదా! అని మనం హర్ట్‌గా ఫీల్ అయితాం. కానీ ఆ వేలో ప్రత్యేకంగా చేస్తున్నట్టు. అంటే తెలుపులో నలుపుతో గీస్తే ఎట్లుంటదో అలాంటివన్నమాట. అంటే మళ్ళీ యాక్షన్ చేసినటువంటివి అంతే తప్ప కామన్ విషయాలు ఇవి సర్వసాధారణ విషయాలు. మనం కూడా సర్వసాధారణమైన విషయాల్ని ఇలా ప్రత్యేకంగా చెప్తే జనాలకు అట్రాక్షన్ అయితదనమాట. కాబట్టి ఇప్పుడు 'ప్రియా చౌదరి' టీవీలో చెప్తారు కదా! మానసిక సైకాలజిస్టులు వాళ్ళు వీళ్ళు మాట్లాడేటివి ఇలాంటివే. మీరు కూడా ఒక ఆర్టికల్‌ని చదివినా ఇలాగే చెప్పొచ్చు. లేదా మీరు సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని ఇలాగే చెప్పొచ్చు. సో, ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ఒక భర్తున్నాడు. వాని ఫ్రెండ్ ఏం చేసిండు? వాని భార్యను ఉంచుకుంటాడు గానీ చెల్లె చెల్లె అని మాట్లాడతాండు వాని ముంగట. వాని భార్య కూడా వాడిని అన్న అన్న అని మాట్లాడతాంది. కానీ ఎఫ్ఐఆర్ ఉండేది. అప్పుడు వానికి తెలుస్తది భర్తకి అనుమానం కూడా రాదు కదా! వాని భార్యను ఉంచుకుంటూనే వాని భార్యని చెల్లె అంటాడు. వాని భార్య కూడా వీడిని అన్న అంటారు. కానీ ఉంచుకుంటాడు. అది ఎన్నటికి బయటికి రాదు కదా! ఇగో ఇట్లా అన్నట్టు. అంటే సహజత్వాన్ని మనం ప్రత్యేకంగా చేస్తున్నాం. కానీ అది ప్రత్యేకత అప్పుడు ప్రత్యేకంగా కనబడతది. కానీ ఆ ప్రత్యేకతను ప్రత్యేకంగా కాకుండా నేచురల్‌గానే ఉంటది. ఆ ప్రత్యేకం అనేది ప్రత్యేకంగా కాకుండా సినిమాలో చూపెడితే అది నేచురల్‌గా ఉంటది. అదే నిజం అనుకుంటాం. బయట మనం నేచురల్ ఎట్లుంటదో ఆ ప్రత్యేకం అనేది సినిమాలో నేచురల్ అయితదనమాట. అయి మనం నిజంగా అనిపించింది మనం ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితాం. ఎక్స్‌టెన్షన్‌గా ఫీల్ అయితా ఉంటాం. హీరోయిన్ కవ్వించడము, కొన్ని వివాహేతర సంబంధాలు ఇవన్నీ వింత వింతగా చూపెడితే మనం ఎక్స్‌టెన్షన్‌గా ఫీల్ అయితాం. ఎక్సైటింగ్ అయితాం. కానీ అవన్నీ ఒక్కటి బయట నేచురల్‌గా ఉండేటివి. కానీ సినిమాలో వాటిని ప్రత్యేకంగా క్రియేట్ చేసి అదే నేచురల్ లాగా ఆడ మనకు కనిపిస్తా ఉంటది సినిమాలన్నమాట. అప్పుడు అలాగే చూసి మనం ఎక్స్‌టెన్షన్‌గా ఫీల్ అయితాం. కంటెంట్ కూడా ఇలాగే చెప్పొచ్చు, ఇలాగే క్రియేట్ చేయొచ్చు. లేదా వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివినా ఇలాగే చెప్పొచ్చు. అప్పుడు ఆడియన్స్ కూడా ఎక్స్‌టెన్షన్‌గా ఫీల్ అయితారన్నమాట.